ఏమన్నది మరి? నేనేమన్నా నా బంగారం కదా నువ్వు. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మా తల్లి. 2 సంవత్సరాలు అంటే నువ్వుగా హీరో హీరో నా హీరోనే. నీ హీరోనే? నా హీరోనే. పట్టుకున్న ప్రేమ నిప్పు ఆరదు కట్టి మీద నిద్రేమో వాళ్ళదు కొయిలా. అదే అంటున్నా, ఇంకా పెద్ద సపోర్టింగ్ అవుతుంది. ఇంకా పెద్ద చేస్తా, నా ప్రాణం పోయిన వరకు సపోర్ట్ చేస్తా. మామూలు గుడి దగ్గరనే చేసుకున్నా బాగున్నాడే. మరి నాకు చెప్పకపోయినా బ్యాండ్లు డీజేలు అన్ని వేపిస్తుండే. ఒక్కడనైతే సావాలి ఎక్కడికైనా వెళ్ళి. దేవుడు ఎందుకుంటాడు? కూడా ఏమన్నా నిదుర నా కన్ను తీయలేదు నిన్ను తెలుసుకొని ఏడిస్తే. పట్టుకోవా పట్టుకోవా. లవ్ యూ టు. ప్లీజ్ ఒప్పుకోవే, ప్లీజ్ ఒప్పుకోవే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? ఏం లేదు, నువ్వు పట్టుకో పా, మనం పోదాం పా ప్లీజ్. ఏడికి పోదాం అసలు? ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా నా అక్కకి చెప్పమంటుంది. బాగుండదు, సీరియస్ అయిపోతా. ఎవరికక్క? అక్క లేదు తొక్క లేదు, నోరు మూసుకొని ఉండు. ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె కోసి చూడు. ఆమె ముగ్గురు అవుతాము. ముగ్గురు జిగ్గురు ఎక్కడి నుంచో పూలు తెచ్చేసి పూలు నువ్వు. మంచి పూలు ఖరాబ్ అయింది కాదులే. నువ్వు బయటకు నడు, బయటకు నడు. ఒక విషయం చెప్పు. చెప్పాలా? చెప్పు. ఏం విషయం డాడీ? చెప్పు. ఏమో మరి చెప్పాలన్నా వద్దు ఒకటే అనిపిస్తుంది. ఏం లేదు, ఒకటి నాతో దాచితే నీకేం రాదు కదా, ఫ్రీగా చెప్తేనే కదా. ప్లీజ్ ఒకటే విషయం చెప్తానా? ఏంది? ఏమన్నది మరి? నేనేమన్నా నా బంగారం కదా నువ్వు. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసా. ఇగో ఏమనుకో. ఏమనుకోను. నేనేమంటున్నా అంటే ఏడో కదా. ఏందే నువ్వు రోజు రోజు నేను ఎందుకు ఎడ సైడ్ నేనేమంటున్నా అంటే నాకు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు చెప్పాలన్నా వద్దా ఒకటే చెప్దామని. రోగం వచ్చిందా ఏంటి? నాకేమైంది? మంచిగా నేను. అదే మరి 2 సంవత్సరాలు అంటే నువ్వుగా హీరో హీరో నా హీరోనే. నీ హీరోనే? నా హీరోనే. ఆరదు కట్టి మీద నిద్రేమో వాళ్ళదు కొయిలా. నేనేమంటున్నా అంటే ఒకటే విషయమే, ప్లీజ్ చెప్పు. తర్వాత మీ వాళ్ళకి తర్వాత చెప్పు. ప్రస్తుతానికి మా వాళ్ళతో ఏం సంబంధమే? నాకు నేనుంటే చాలు. అందరికి తెలియాల్సిన విషయమే అది. నేను మస్తు బాధ అనిపిస్తుంది. చెప్పాలనా వద్దా అని. అందరికి తెలిసిన విషయం అంటే ఏమైనా ఉద్యోగం పెద్దది వస్తుందా? ఉద్యోగం? అరే నువ్వు ఉద్యోగం కాదు, తెలవాలి. ఇప్పుడు తెలిస్తేనే మంచిది. ఇప్పుడు డబ్బులు దొరికి చెప్పానా నేను నీకు? మరి అందరికి తెలిసిన విషయం చెప్పొద్దు అంటున్నావు కదా, ఏం చెప్పొద్దు? డబ్బులు దొరికి చెప్పమంటున్నా. ప్రస్తుతం నీకు తెలిసిన తర్వాత ఇల్లు కొంటున్నామా? ఇల్లునా? అంత డబ్బులు లేవు కానీ మరి ఒక చిన్న విషయమే ప్లీజ్ చెప్పు. నేనేమంటున్నా అంటే చెప్పాలన్నా వద్దా? చెప్పు డాడీ, చెప్పాలన్నా. నాకు చెప్తేనే కదా నీకు నేను సపోర్ట్ చేసేది. ప్రతి దానికి నేనే కదా నీకు సపోర్ట్ చేస్తున్నా. అన్ని ఒక చిన్న విషయం. అదే నేను చెప్తున్నా, నీకు ముందు తీసుకపోతున్నా, సపోర్ట్ చేస్తున్నా. నా వాళ్ళే ముందుకు వెళ్తున్నాం ఇద్దరం సపోర్టింగ్ పైకి. అదే అంటున్నా, ఇంకా పెద్ద సపోర్టింగ్ అవుతుంది. ఇంకా పెద్ద చేస్తా, నా ప్రాణం పోయిన వరకు సపోర్ట్ చేస్తా. ఇది కాకుండా ఇంకా సపోర్టింగ్ అవుతుంది. అందుకే నేనున్నంత వరకు నీకు సపోర్టింగ్ ఉంటది. నేను ఏమంటున్నా అంటే ఏమంటున్నా, మనం యూట్యూబ్ చేస్తున్నాం కదా. అవును, అందరికి తెలుసు. చెప్పంగా వద్దా? భయం అవుతుంది నాకు. నువ్వు ఎడవకు. నేను ఏడవా. నేను ఎందుకు ఏడుస్తా? నిజం కదా? ఎందుకు నాకు ఏడిపియాలనుకుందా నీకు?
నేను ఎప్పుడైనా నేర్పిస్తానని ఏదో యూట్యూబ్ లో జస్ట్ ఇట్లా కొడతా గానీ నాకు తెలిసి కాబట్టి కొట్టినా గానీ అట్లా కావాలని అయితే కొట్టలేదే. ఇగో ఇప్పుడు మాత్రం ఇగో చెప్తున్నా విను. నేను 2 సంవత్సరాల నుంచి ఏమైంది చెప్తేనే కదా తెలుసు. సిగ్గుపడు. నాకు బాబు ఉన్నాడు. బాబా ఏం బాబు? చిన్న బాబు ఉన్నాడు. పెళ్ళి నాకు 2 సంవత్సరాలు అవుతుంది. ఏంది మజాకా జోకా నాతోటి? నిజం. మన పాప కదా, ఆమె కూడా యూట్యూబ్ చేస్తుంది. నిజము, రియలీ. నాతోటి మజాక్ ఆడకు, జోక్ చేయకు, ఏమైనా ఉంటే సీరియస్ మాట్లాడు. నిజం అంటున్నానే, అన్ని అప్పటి నుంచి అదే అంటున్నా. ఎప్పుడైనా ఇది తెలవాల్సిందే కదా, అందుకని చెప్తున్నా. నీకు ప్లీజ్, ఇప్పటికే మనం ఇంతవరకు ఉన్నాం కదా, ఇంకా ఆమె కూడా వచ్చిందనుకో ఒక రేంజ్ లో అయిపోతుంది. ప్లీజ్, వీడియోస్ కాదు, వీడియో గురించి కాదని అనేది. ఇలాంటి విషయాలు బయట తెలిస్తే మన ఇజ్జత్ ఉండదు. మనం ఒక ఈక్వల్ గా పైకి వెళ్తున్నాము. ఇలాంటివి అదే అంటున్నా. ఆమె కూడా వచ్చిందనుకో, వాళ్ళ ఫ్యామిలీ అందరికి తెలుసా ఆల్రెడీ. నీకు ఒకటి తెలుసా? నిజం. మరి మనం ఎట్లుంటున్నాం అంటే, నమ్ముతున్నావా లేదా? నేనేమంటున్నా మరి, ఇంకా ఆమె వచ్చినా కూడా ఇంకా బయట తెలిసే చెప్పులతో కొడతారు, మనకు ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఉన్నావు కదా, వేరేతో మనకేం సంబంధం చెప్పు. అయితే వేరే మనకేం సంబంధం? వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్. ఇగో నేను ఇప్పుడు పెళ్లి అయిపోయింది అది ఆల్రెడీ. మామూలు గుడి దగ్గరనే చేసుకున్నా. బాబు ఉన్నాడే. మరి నాకు చెప్పకపోయినా బ్యాన్లు డీజేలు అన్ని వేపిస్తుండే. అట్లా చెప్పకు. ఇప్పుడు 2 ఆ సైడ్ ఈ సైడ్ అనుకుంటే నేను ఒక్కనే అయిపోతాం. మళ్ళా అర్థం చేసుకో. ఒక్కనైతే సావాలి ఎక్కడికైనా వెళ్ళి. ఒక్కనాడు కూడా ఏమన్నా నిదురా నా కన్ను తీయలేదు. దేవుడు ఎందుకుంటాడు అలాంటి? అలాంటి తప్పు చేసినప్పుడు దేవుడు ఇట్లా శిక్షిస్తాడు. శిక్షించని పర్లేదు కానీ నేనేమంటున్నా, ఒకటే మాట, ప్లీజ్ ప్లీజ్. నేనేమంటున్నా అంటే ప్లీజ్, ఆమె కూడా యూట్యూబ్ చేస్తుంది. ప్లీజ్ ఇద్దరం కలిసి. నువ్వు యూట్యూబ్ ఏం చేస్తలేవు, చేసేది నేను. వీడియోలు చేసేది నేను, ఎడిటింగ్ చేసేది నేను. యూట్యూబ్ కాదు నీది, యూట్యూబ్ నాది. నీదే. నేనేమంటున్నా, యూట్యూబ్ చేస్తుంది ఆమె. యూట్యూబ్ చంపా బలగొడతావు, సీరియస్ అయిపోతా. నేనేమంటున్నా అంటే అర్థం చేసుకో. నీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది. ప్లీజ్. నేను ఎందుకన్నా తెలుసా నీకు, రెడీ బాయ్ అని ఎందుకన్నా తెలుసా? గిఫ్ట్ కూడా దీనికోసం చెప్పాను తెలుసా, రెడీ అక్కడనే పోదాం ప్లీజ్. ఆమె నచ్చితేనే ఇంటికి తీసుకొద్దాం, లేకపోతే వద్దు. గిఫ్ట్ ముందు ఇంటికి తీసుకుపోతాను, నీ కాలు చేతులు ఎరగొడతాను. అర్థం చేసుకో. లవ్ యూ. పట్టుకోవా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఇది ఎవరికి తెలుసా? ఇది వచ్చేసి బాబుకు. ఇది నేను, ఇంకో అమ్మాయి. 3. ప్లీజ్ ఒప్పుకోవే, ప్లీజ్ ఒప్పుకోవే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా అసలు? అరే ఇప్పుడు నీకేమైంది చెప్పు. నువ్వేం పని చేయకు, అర్థమైందా? జస్ట్ ఇంట్లో కూర్చో అంతే. నువ్వు ఆమెనే బాత్రూమ్ కానీ సంథింగ్ ఏ విషయం ఉన్నా ఆమెనే చేసుకుంటది. నేను చూస్తుండాలా? అంతే, నువ్వు ఉండంతే. అన్నం వండిస్తుంది, నీకు ఏం కావాలన్నా అదే చేస్తుంది. జస్ట్ ఉండు ఇంట్లో అంతే. నువ్వు అర్థం చేసుకోవే ప్లీజ్. బాగానే చెప్తున్నా, ప్లీజ్. అర్థం లేదు గిర్థం లేదు. నేను సీరియస్ అయిపోతే అసలు బాగుండదు. అర్థమైందా? ఏం పడేస్తున్నావేంది నువ్వు? అర్థం కాదు. నువ్వు చెప్పిన మాటలకి ఇంకా ఆ పూలేం తీసుకోవాలి. ఏం లేదు, నువ్వు పట్టుకో పా, మనం పోదాం పా ప్లీజ్. ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా
చెప్పు ఇంట్లో చెప్పు అక్కడికి చెప్పు ఏం చెప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు ఎందుకు? ఎవరికి ఇంట్లో చెప్పాలి అసలు? ఏంది నీ సంగతి? అక్కకి చెప్పమంటుంది. ఎవరికక్క బాగుండదు, సీరియస్ అయిపోతా. ఎవరికక్క? అక్క లేదు తొక్క లేదు, నోరు మూసుకొని ఉండు. ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె గోసి చూడు. అర్థం చేసుకుంటావు అంటే నువ్వు అట్లా చేస్తే ఇలాంటివి నువ్వు బయట చెప్తే నా ఇజ్జత్ పోతే దూరేసుకొని చచ్చిపోవాల్సిందే. నువ్వు ఎట్లుంటున్నావు, మనం ఎట్లుంటున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఒక పాప ఉంది. వేరే మనకే సంబంధం. మనకు ఒక పాప ఉంది, బంగారం లాంటిది. నేనేమంటున్నా మరి? పాపని అంటున్నాను. అదే మరి ఇలాంటివి మనం చేస్తే అందరు మరి ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఇట్లా. అర్థమైందా? ప్లీజ్ ఇలాంటివి చెయ్యొద్దు, ఇలాంటివి చెప్పొద్దు, చెయ్యొద్దు, సరేనా? ఇప్పుడు నీకేమైంది చెప్పు. ఆమె వచ్చినప్పుడు నీకేమైతుంది చెప్పు. ఆమె పని చేస్తుంది. అరే నీ బ్రెయిన్ ఉందా? తిట్టాను ఇప్పుడు నాకు. తిట్టాలా? పోతా నడు ఫస్ట్. ఇంకా నీ బాబు నువ్వు నడు బయట నుంచి. నువ్వు మాట్లాడింది మాటలు ఉన్నాయా అసలు? ఏమైనా తరిక ఉందా ఫస్ట్ నీకు చెప్పడానికైనా? ఏం చెప్తున్నా నేను ఫస్ట్ చెప్తా అంటే నువ్వు ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్తావు? నీకు మాట్లాడాయి నేను వెళ్ళిపోతా. నేను ఆమె దగ్గర వెళ్ళిపోతా. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. అర్థమైందా? అర్థం చేసుకోవేంది నువ్వు? ఏం అర్థం చేసుకోవాలి నీకు? ఏం అర్థం చేసుకోవాలి? నేనేమంటున్నా ఇప్పుడు నుంచి కాదు, 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నా నేను. ఏమైతుంది 2 సంవత్సరాలు? ఏమైతుంది 2 సంవత్సరాల నుంచి? బాబు నీకు బాబు సిగ్గుందా చెప్పడానికి? బాబు ఉందా నీకు? తీసుకురా పో, ఇంట్లోకి పోయి పో, బయటికి వెళ్ళి తీసుకురా. తీసుకొచ్చినప్పుడు ఇది ఒకటి అమ్మాయి, ఒకటి అబ్బాయి, ఒకటి నువ్వు అని చెప్పు. తీసుకురా పో. ఇది ఇన్నే ఉంచుతా, పోయి తీసుకురా. కొన్నాడు బయటకు నాడు. బాగానే చెప్పినావు, అందుకే రెడీ అయినా. బాగానే రెడీ అయినా, నాకు దండమే పెడతావు. మంచిగా రెడీ అయ్యి మంచిగానే చెప్పినావు. మనసు విరిచి సీత మనసు గెలిచి కనులు కలిపి పో బయటికి వెళ్ళు. నువ్వు మాటలు బయటకు చెప్తే మన ఇజ్జత్ పోతుంది ఎవరికైనా. మనం ఎట్లుంటున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు? సంబంధం వేరే వాళ్ళతో సంబంధం లేదా? నువ్వు నేనుంటే చాలు అంతే. ఇంకోరు బయట నుంచి మధ్యలో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అరే ఆమె చేస్తా అంటున్నా పని. ఏం చేస్తుంది ఆమె? నువ్వు కూర్చో అంతే. నువ్వు ఇంట్లో ఆగు. నువ్వు అప్పుడు ఆగు. సీరియస్ అయితే డాడీ బాగుండదు. నువ్వు చెప్పిన మాటలు 1 2 సార్లు అంటే ఒప్పుకోవా నువ్వు? ఏం ఒప్పుకోవడము? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒప్పుకునేది కాదు. ఆల్రెడీ నేను 2 సంవత్సరాలు అవుతుంది ఆమె దగ్గర రోజు పోతున్నా నేను. ఎడబోతున్నావు? ఫస్ట్ బయటికి నాడు నువ్వు ఫస్ట్. ఎందుకు కూర్చోను నేను? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు టచ్ చేయకు, నువ్వు దూరం నన్ను కూర్చోడం ఏం అవసరం లేదు. ఇంకా నేనేం ఉండడం కూడా అవసరం లేదు. జరుగు, పట్టుకోకు ఫస్ట్. నాకు చిరాకు లేపిస్తావు. ఏం చెప్తున్నావు నీకే అర్థమైతలేదు. ఫోన్లే మంచోడు కదా అని చెప్పేసి ఏదో అనుకుంటుంటే నువ్వు ఇంకా ఓవరే చేస్తున్నావు. నా బాధ నువ్వు వింటావా? ఏం బాధ అనేది? అదొకటి బాధనా? గుద్దితే ఈ పళ్ళని రాలాలి కింద. నీ అదొకటి బాధ, అది చెప్పడమా? అర్థం చేసుకో ప్లీజ్. నాకు కోపం రాలేదు. నువ్వు ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే మన ఇద్దరం కదా, ఆమెతో 3 అవుతాము. ముగ్గురు జిగ్గురు ఎక్కడి నుంచో పూలు తెచ్చేసి పూలు. నువ్వు మంచి పూలు ఖరాబ్ అయింది కాదులే. నువ్వు బయటికి నడు ఫస్ట్. బయటికి నడు. నేను ఏమంటున్నా అంటే అర్థం చేసుకోండి. నేను బువ్వ మనతో పాటు ఒకటే ముందు బయటికి నడు. కూర్చో. ఎందుకు చిన్నగా తెప్పిస్తున్నావే నువ్వు? నీ బంగారం ఉందన్నావు కదా. ఫస్ట్ బంగారం నువ్వు. నేనేమంటున్నా అంటే ఆమె వచ్చింది అనుకో, ఆమె అన్నం వండిస్తుంది, అన్నీ చేస్తుంది. ఆమె కొంచెం జస్ట్ మనతో పాటు ఆమె కూడా అన్నం చేస్తుంది. ఎవరి బయట చెప్పకే నా ఇజ్జత్ పోతుంది. నువ్వు చాలా మంచోడని చెప్తాను అందరికి. గుణం ఉన్నోడు మంచోడు అని చెప్తాను అందరికి చెప్తా.
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెప్తా బంగారమైన దొరుకుతుంది కానీ నా మొగుడు మాత్రం నాకు దొరకడం చెప్తాను. ఇప్పుడు ఏమైంది మరి? నేను అలాంటివి చెప్తాను, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాత్రం చెప్పకే, నీకు కాలు పట్టుకుంటా కావాలంటే. సరే ఇష్టం లేదా? ఇష్టం కాదే, నువ్వు అందరికి చాలా మంచోడు అని చెప్తాను, బంగారం అని చెప్తాను. బంగారం దొరుకుతుంది కానీ మా ఆయన అయితే దొరకడం చెప్తాను. ఇలాంటి బయటికి చెప్పొద్దు, ఇలాంటి పిచ్చి పిచ్చి చేయొద్దు. ఏం కాదు, కాలు పట్టుకుంటాను. కమనీయం ఒకటయ్యేవే